ఈ లెక్చర్లో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఏ లాంగ్వేజ్లో అయినా డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇంటీజరా, జనరల్గా సి లాంగ్వేజ్లో ఇంటీజరా, ఫ్లోటా, డబలా, క్యారెక్టర్, స్ట్రింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇందులో డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ సి లాంగ్వేజ్లో. సో మన వెరిలాగ్లో డేటా టైప్స్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ డేటా టైప్స్ చూసే కంటే ముందు డేటా వాల్యూస్ అంటే ఒక వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్కి ఏమేమి డేటా వాల్యూస్ అసైన్ చేయొచ్చు. యూ కెన్ అసైన్ 4 kinds. 0 అసైన్ చేయొచ్చు, 1 అసైన్ చేయొచ్చు, ఆర్ ఎక్స్ అంటే అన్నోన్ వాల్యూ, జెడ్ అంటే హై ఇంపిడెన్స్. జెడ్ని మనం జనరల్గా ఈజీ నోటేషన్ కోసం క్వశ్చన్ మార్క్ కూడా రైట్ చేస్తాం. దిస్ ఇస్ హై ఇంపిడెన్స్ స్టేట్, అన్నోన్ స్టేట్, హై స్టేట్, లో స్టేట్. మనం జనరల్గా 2 బేసిక్ డేటా టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఇందాక చెప్పాను నెట్ కానీ రిజిస్టర్ కానీ. నెట్ అంటే వైరే, ఇట్ ఈస్ అ సింపుల్ కనెక్షన్. సో నెట్ అంటే నెట్కి కీవర్డ్ వైర్. ఇన్ జనరల్గా నెట్ ఆర్ రిజిస్టర్కి కీవర్డ్ రెజ్, నెట్కి కీవర్డ్ వైర్. ఇప్పుడు మనం జనరల్గా డిక్లేర్ ఎలా చేస్తామంటే, సపోజ్ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే వైర్ ఏ అంటే ఏ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ సింపుల్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ 2 modules. ఇదొక మాడ్యూల్, ఇదొక మాడ్యూల్ అయితే సింపుల్ ఇంటర్ కనెక్షన్. లేకపోతే ఒక మాడ్యూల్ లోపలే నాకు 2 రిజిస్టర్స్ ఉంటే ఈ రెండింటి మధ్యన ఉండే కనెక్షన్ని ఐ రిప్రజెంట్ ఇట్ యూజింగ్ వైర్. రిజిస్టర్ అనేది జనరల్గా ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ బిహేవియరల్ లెవెల్. నేను చెప్పాను కదా, అవుట్పుట్ షుడ్ బి డిక్లేర్డ్ రిజిస్టర్ ఇన్ బిహేవియరల్ లెవెల్ లాంగ్వేజ్. ఇంకా మనకి ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. ఇంటీజర్ అని ఒక టైప్ ఉంది, పారామీటర్ అని ఇంకొక టైప్ ఉంది. పారామీటర్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ ఆర్ కాన్స్టెంట్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో CONST అని డిక్లేర్ చేస్తాం. అలాగే ఇందులో వెరిలాగ్లో మనం పారామీటర్ అని డిక్లేర్ చేస్తాం. ఈ ఇంటీజర్ అనేది జనరల్గా మనం వాడము, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫిజికలీ రియలైజబుల్. అంటే వైర్ అంటే మనకి ఒక ఇంటర్ కనెక్షన్ లాగా చెప్తున్నాము, ఆర్ రిజిస్టర్ అంటే ఒక రిజిస్టర్, ఒక స్టోరేజ్ వాల్యూ అని చెప్తున్నాం. కానీ ఇంటీజర్కి అలాంటి ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ ఏమీ లేదు కాబట్టి ఇట్ ఈస్ జనరలీ నాట్ యూజ్డ్. అండ్ ఇందులో మినిమం సైజ్ రిక్వైర్డ్ ఏమో ఇట్ ఈస్ 32 bit జనరల్గా. అండ్ ఇక్కడ మనము జనరల్గా మనం వైర్ డేటా టైప్లో అన్సైన్డ్ వాల్యూసే డిక్లేర్ చేయగలం. అంటే అన్సైన్డ్ వాల్యూస్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ఎ సైన్, ప్లస్ కానీ మైనస్ కానీ చెప్పలేము. కానీ ద అడ్వాంటేజ్ ఇన్ ఇంటీజర్ ఇస్ యూ కెన్ అసైన్ 32 bit సైన్ వాల్యూ ఆల్సో. ఇది మనం వైర్లో చేయలేము కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. అండ్ ఇంకొక డేటా టైప్ ఏంటి, రియల్ అని ఇంకో డేటా టైప్ ఉంది. రియల్ అనే డేటా టైప్ అంటే సేమ్, అన్నిటికీ డిక్లరేషన్స్ ఒకటే. ఇందులో ఏంటంటే యూ కెన్ అసైన్ అ డెసిమల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు రియల్ డేటా టైప్ ఇన్ సి లాంగ్వేజ్. అండ్ ఇంకొక డేటా టైప్ టైమ్ అని ఇంకో డేటా టైప్ ఉంది. ఇదేంటంటే యూ కెన్ ఈదర్ స్టోర్ అ సిమ్యులేషన్ టైమ్. సిమ్యులేషన్ టైం అంటే నువ్వు 0 seconds దగ్గర మనం సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే ఈ పాయింట్కి వచ్చేప్పటికి, అంటే ఈ మాడ్యూల్ ఎండ్ అయ్యేప్పటికి ఎంత టైం పట్టింది, దిస్ ఇస్ సిమ్యులేషన్ టైం. అండ్ నార్మల్ టైం కూడా సేవ్ చేయొచ్చు. నార్మల్ టైం అంటే ఏంటంటే మనకి ఇప్పుడు 1 అయితే 1 o'clock అయితే 1 o'clock అని చూపిస్తుంది. ఇప్పుడు అంటే డాలర్ డిస్ప్లే టాస్క్ ఉంటాయి, అందులో డాలర్ టైం అంటే మనకు చూపిస్తుంది ఎంత, సిమ్యులేషన్ టైమ్ ఆర్ నార్మల్ టైం ఏదో ఒకటి చూపిస్తుంది. అంటే ఎలా అంటే మనం డిక్లేర్ చేయాల్సింది ఇది ఎప్పుడైనా మనం ఇట్లాంటి డిస్ప్లే టాస్క్ అన్ని ఇనిషియల్ బ్లాక్లో డిక్లేర్ చేయాలి. అదే ఒక బిహేవియరల్ మోడలింగ్లో చేయాలి. బిహేవియరల్ ఇట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్ దట్ యూ రైట్ బిగిన్ అండ్ ఎండ్ ఆల్వేస్. ఈ బిగిన్ అండ్ ఎండ్ మధ్యలో టైం అనే టైం అనేది డైరెక్ట్గా తీసుకోలేము. సో టైం 1 ఈజ్ ఈక్వల్ టు $time. అంటే ఈ టైం 1 అనేది ఒక వేరియబుల్, దట్ షుడ్ బి టైం వేరియబుల్. దాన్ని డిక్లేర్ చేసేప్పుడు టైం 1 అని డిక్లేర్ చేయాలి. అంటే మనం జనరల్గా ఇంటీజర్
ఏ అని డిక్లేర్ చేస్తాం కదా, ఈ ఇంటీజర్ ప్లేస్లో టైం అనేది డిక్లేర్ చేయాలి. సో టైం 1 అని పెట్టాలి. సో అలా నెక్స్ట్ యూ హ్యావ్ అరే డేటా టైప్. అరే డేటా టైప్ అన్ని ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన అన్ని డేటా టైప్స్ని మనం అరే చేయొచ్చు. అరే అంటే ఇప్పుడు 7:0 అంటే ఇది ఎంఎస్బి, ఇది ఎల్ఎస్బి, ఒక అరే స్టోర్ అవుతుంది. ఇలా మనం దాన్ని ఇండెక్స్ చేయాలంటే దిస్ ఈజ్ 0th ఎలిమెంట్, దిస్ ఈజ్ 7th ఎలిమెంట్. అలానే ఇంకొక డిక్లరేషన్ కూడా ఉంటుంది 0:7 అని. ఇప్పుడు కూడా 0 అనేది ఎంఎస్బి, దిస్ విల్ బి ఎల్ఎస్బి. అంటే ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ఎంఎస్బి టు ఎల్ఎస్బి. అంటే ఈ కేసులో ఇట్ విల్ బి దిస్ ఎంఎస్బి విల్ బి here it is 0 to 7 and here it is 7 to 0. 7 to 0, 0 to 7. Next string data type ఉంటుంది. స్ట్రింగ్ డేటా టైప్ అంటే సిమిలర్ టు సి లాంగ్వేజ్. ఇందులో కూడా అన్ని అలౌ చేస్తుంది, అన్ని డేటా టైప్స్. అంటే మనం డిక్లరేషన్ ఇలా చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వచ్చు అంటే 0:7 నంబర్ 5 అంటే ఈచ్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ కెన్ హోల్డ్ 8 bits. 8 ఎందుకు అంటున్నాను అంటే 0 నుంచి 7 దాకా వీ హ్యావ్ 7 + 1 ఎలిమెంట్స్ అంటే 8 ఎలిమెంట్స్. ఈచ్ కెన్ హోల్డ్ దట్ మచ్. సారీ, దిస్ ఇస్ అరే డేటా టైప్. అండ్ ఇన్ స్ట్రింగ్ డేటా టైప్ ఏంటంటే మనం ఇట్ ఈస్ దిస్ స్ట్రింగ్ డేటా టైప్ ఈజ్ అన్ అరే ఆఫ్ రెజిస్టర్స్. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే REG 1:8 × 10 మెసేజ్ అని ఏదైనా పెట్టుకుంటే ఇక్కడ వీ కెన్ స్టోర్ 10 bytes of data. Because we have declared it as register, it should be in behavioral model. అంటే ఇనీషియల్ బిగిన్ అండ్ మళ్ళీ బిగిన్ అండ్ మధ్యలో మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి అసైన్ చేయాలంటే బిహేవియరల్లో అయితే ఇలా అసైన్ చేయాలి ABCD సో ఆన్ అనమాట. ఇక్కడ మనం 2 kinds ఆఫ్ అసైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏకి మనం 1 అనే వాల్యూ అసైన్ చేయాలి అంటే మనం 2 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు వైర్గా డిక్లేర్ చేసామంటే ఏది మనం బిహేవియరల్ మోడల్కి డేటా ఫ్లో లెవెల్కి వెళ్ళాలి. అంటే ఏంటి అసైన్ A = 1 అని రాయాలి. లేదు మనం దీన్ని రెజిస్టర్గా డిక్లేర్ చేస్తే అప్పుడు బిహేవియరల్ లెవెల్కి వెళ్ళాలి. అంటే ఇనీషియల్ బిగిన్ ఎండ్ రాసి ఈ మధ్యలో A = 1 అని పెట్టాలి. ఇక్కడ మనకి కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక స్లాష్తో ఫాలో అయ్యేవన్నీ ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటాం. అంటే /t అంటే ఇట్ గివ్స్ 5 byte spaces. ట్యాబ్ అనమాట అది. /n రాయొచ్చు. దిస్ ఇస్ అ న్యూ లైన్ క్యారెక్టర్. అంటే దేని పక్కన పెడితే ఇక్కడ లైన్ డిస్ప్లే అయ్యి నెక్స్ట్ లైన్కి వచ్చి నెక్స్ట్ లైన్లో డిస్ప్లే అవుతుంది. యూ కెన్ ఆల్సో హ్యావ్ // అంటే ఒక స్లాష్ క్యారెక్టర్ ఉండాలంటే దాన్ని ఒక ఎస్కేప్ క్యారెక్టర్ లాగా దీన్ని పక్కన పెట్టాలి. ఒక పర్సెంటైల్ డిస్ప్లే చేయాలంటే పర్సెంటైల్ అని ఇవ్వాలి. ఎందుకంటే మనం జనరల్ డేటా టైప్ డిక్లేర్ చేసినప్పుడు డేటా టైప్ ప్రింట్ చేసేప్పుడు కన్వర్షన్ స్పెసిఫైర్ అంటారు దీన్ని. ఇలా $D అని పర్సెంటైల్ D అని ఇస్తాం కదా. సో ఈ D లాంటిది ఈ పర్సెంటైల్ అనమాట. సో అలా ఇవ్వాలి దాన్ని ప్రింట్ చేయాలంటే. ఒక ఆక్టల్ నెంబర్ ప్రింట్ చేయాలంటే ఇలాగ ఇవ్వాలి ఆక్టల్ నెంబర్ అని. నెక్స్ట్ ఇంకొక డేటా టైప్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇఫ్ రిజిస్టర్ సైజ్ ఇస్ లెస్ దాన్ స్ట్రింగ్ సైజ్. ఇఫ్ రిజిస్టర్ సైజ్ ఈజ్ లెస్ దాన్ స్ట్రింగ్ సైజ్ అప్పుడు రైట్ మోస్ట్ క్యారెక్టర్స్ అంటే ఇట్లా ఉందనుకోండి స్ట్రింగ్, ఇక్కడ ఈ రైట్ మోస్ట్ క్యారెక్టర్స్ అన్నీ ట్రంకేట్ అయిపోతాయి. అండ్ ఇఫ్ దిస్ ఇస్ మోర్ అంటే రిజిస్టర్ గ్రేటర్ దాన్ స్ట్రింగ్ అయితే ఈ లెఫ్ట్ మోస్ట్ సైడ్కి కొన్ని జీరోస్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కేస్. మనం ఎప్పుడన్నా ప్రోగ్రామింగ్లో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ డేటా టైప్ పారామీటర్. ఇందాకే చెప్పాను, మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ డిక్లేర్ చేయాలంటే దాన్ని అలా డిక్లేర్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే పారామీటర్ పై అనేది మనకు తెలుసు. పై అంటే 3.14 వాల్యూ. సో దాన్ని ఇలా డిక్లేర్ చేసేయచ్చు.
సో ఇది ఇంకెక్కడైనా మనం ప్రోగ్రామింగ్లో మాడ్యూల్ అండ్ మాడ్యూల్ మధ్యలో మనం ఎక్కడైనా పై బై 2 అంటే ఇట్ విల్ టేక్ అస్ 3.14/2 అనమాట మన వాల్యూ. మనం ప్రతిసారి 3.14 అని రాయక్కర్లా. దిస్ ఈస్ అ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ లెటర్ మెమరీ. మెమరీస్ అంటే ఏంటంటే దే ఆర్ యూస్ టు స్టోర్ డేటా. సో ఒక అరే ఆఫ్ రిజిస్టర్స్ వాడాలి. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక రిజిస్టర్ ఉంది RAG 1:16 NEM1 అంటే ఇక్కడ మెమరీ అనేది కీవర్డ్ కాదు, మెమరీ అనేది ఒక సపరేట్ డేటా టైప్ కాదు. ఇట్ ఈస్ అన్ అరే ఆఫ్ రిజిస్టర్స్. అంటే రిజిస్టర్నే అరే లాగా డిక్లేర్ చేస్తే దట్ విల్ బి అ మెమరీ. సో అంతే, ఇట్ ఈస్ నాట్ అ సపరేట్ కీవర్డ్ అనమాట. సపరేట్ కీవర్డ్ అంటే మనకి ఇంటీజర్, పారామీటర్ అలాంటివి సపరేట్ కీవర్డ్స్. కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తాను ఇప్పుడు. బేసిక్స్ ఏంటంటే ఈ నెట్ అండ్ రిజిస్టర్ అనే చెప్పాను కదా, నెట్ అండ్ రిజిస్టర్ దే అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫైడ్ దే స్టోర్ ఓన్లీ 1 bit. ఇఫ్ యూ డిక్లేర్ ఇట్ యాజ్ అన్ అరే అప్పుడే దట్ ఈస్ అ వెక్టర్. అండ్ ఈ వెక్టర్లో మనం పార్షియల్గా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే పార్షియల్గా అంటే ఏంటి, ఇప్పుడు ఒక రిజిస్టర్ని నేను 7:0 అని డిక్లేర్ చేశాను. రిజిస్టర్ 7:0 A అని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని పార్షియల్గా యాక్సెస్ చేయాలంటే ఫుల్గా యాక్సెస్ చేయాలంటే 7:0 అని ఇవ్వాలి. దేనికన్నా అసైన్ చేయొచ్చు. అలా కాకపోతే పార్షియల్గా కూడా అసైన్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 7 నుంచి నేను 4 దాకానే తీసుకుంటున్నా, అంటే మిగతావన్నీ ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే పార్షియల్ అడ్రసింగ్ ఆఫ్ వెక్టర్ అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక రిజిస్టర్ డేటా టైప్కి ఆల్వేస్ ఇట్ హ్యాస్ అన్ అన్నోన్ వాల్యూ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ వాల్యూ ఇస్ అసైన్. అదే మనం బిహేవియరల్ లెవెల్లో అసైన్ చేసే వరకు దీని వాల్యూ ఇట్ విల్ ఆల్వేస్ బి అన్నోన్. తర్వాత ఒక నెట్ డేటా టైప్ని రిప్రజెంట్ చేయడానికి కీవర్డ్స్ మనం ఇందాక వైర్ అని చెప్పాను. వైర్లానే ఇంకా చాలా ఉన్నాయి. వైర్, వ్యాండ్, వార్, ట్రై, ట్రై ఆర్, ట్రై అండ్, ట్రై రెజ్, ఇలా చాలా కీవర్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ డేటా టైప్స్ అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫైడ్ దే గెట్ ఇనిషియలైజ్డ్ విత్ Z. అంటే రిజిస్టర్ ఇట్ గెట్స్ ఇనిషియలైజ్డ్ విత్ X అని చెప్పాను కదా, దిస్ గెట్స్ ఇనిషియలైజ్డ్ విత్ Z అంటే అన్నోన్ స్ట్రింగ్. అంటే Z ఉంది అంటే ద అవుట్పుట్ మే బి 1 or 0 అని మీనింగ్, అంటే X అనమాట. వి డోంట్ గెట్ ఎనీ అవుట్పుట్.